అందరికీ నమస్కారం. శ్రీ వైభవ లక్ష్మీ వ్రత కథ శ్రావణ మాసంలో తప్పక వినాలి. ఈ కథను విన్నా, చదివినా, వినిపించినా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం ఒకనాడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి చూసి, ఓ ప్రాణనాథ, భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరిపి లేకుండా శ్రమపడుతూనే ఉన్నారు. అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులు కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే ఉండడానికి కారణమేమిటి అని అడుగగా సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి, సర్వము కూడా వైభవ లక్ష్మీదేవి దయను బట్టి ఉంటుంది. సమస్త సంపదలకు, ధనధాన్యాలకు ఆవిడే అధిదేవత. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ వైభవ లక్ష్మి యందు భక్తి శ్రద్ధలు కలిగి ఆమెను ఆరాధిస్తూ ఉంటారో వారి పట్ల ఆ తల్లి యొక్క కృపాకటాక్షాలు ప్రసరించబడతాయి. అలా ఆమె దయకు పాత్రులైన వారు మాత్రమే తమ కృషిలో విజయవంతులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తన స్వయం కృషియేనని విర్రవీగుతారో, అలాగే ఎవరైతే శ్రీ వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈసడించుతారో వారు ఏనాటికి ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా వృధా అవుతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో వారు అవశ్యం వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో, రాజవైభోగాలతో తులతూగుతారు అని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి, ఓ ప్రభు, ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? ఆ వ్రత మహత్యమేమిటి? నాకు పూర్తిగా వివరించండి అని వేడుకోగా ఆ పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెప్పసాగాడు. ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి వ్రతమును, వ్రత కథను చెప్పెదను, వినుము అని ఈ విధంగా చెప్పసాగాను. ఓ పార్వతి, భక్త సులభ, అత్యంత కరుణామయి అయిన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు. ఉదాహరణకు ఒక కథ చెబుతాను, విను. చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల, సుశీల, గుణశీల, విశాల అనే నలుగురు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. శ్రీ వైభవలక్ష్మి భక్తులైన ఆ నలుగురు కన్యలకు ఉన్న ఊరిలోనే ఉన్నత వంశ సజాతులైన నలుగురు యువకులతో వివాహాలు జరిగాయి. ఆ పిల్లలు అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లేవారు. కానీ రాను రాను వారిలో అహంకారం తలెత్తింది. దైవచింతన తగ్గింది. శ్రీ వైభవలక్ష్మీదేవి అనుగ్రహం వలనే అన్న విషయాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజకత్వమే అనుకున్నారు. ఇక మహాపండితుడైన శీల భర్తకు తన పాండిత్యం వలననే ప్రపంచం తనని గుర్తిస్తోందని భావన కలిగింది. ఇందులో వైభవలక్ష్మి దయ ఏముంది? నా నోట్లో విద్య ఉంది, ఎంత గొప్పవారైనా నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావించాడు. ఇక ఎంతటి ధనవంతులైనా తన విద్య యందు బలాదూర్ అనుకున్నాడు. అందుకు ఆ వైభవలక్ష్మీదేవి కోపగించి అతనికి తగిన గుణపాఠం చెప్పదలిచింది. అంతటితో అతని సంపాదన పూర్తిగా పోయింది. అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది. సంపాదించిన ధనమంతా ఖర్చయిపోయింది. చివరకు కట్టుబట్టలతో మిగిలాడు. ఇక రెండవ అమ్మాయి అయిన సుశీల భర్త రాజు ఆస్థానంలో ఉపదళాధిపతిగా ఉండేవాడు. అయితే ఒకానొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవించబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా కూడా దాసోహమే అని విర్రవీగాడు. తన ధనార్జనకు తన బలమే కారణమని భ్రమించాడు. అందుకు ధనలక్ష్మి ప్రమేయము ఏమీ లేదు అని అనుకున్నాడు. అందుకు ఆ అమ్మవారు ఆగ్రహించింది. అంతటితో అతనిలో సద్బుద్ధి నశించి అనుకోని వైరంతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగాడు. అతన్ని తను అడిగిన ధనము ఇవ్వలేకపోతే నాశనం చేస్తానన్నాడు. ఇక న్యాయస్థానంలో రాజు అతనిని విచారించి అతని ఆస్తిపాస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుని అతడిని చెరసాలలో బంధించాడు. ఇక ఈ విధంగా సుశీల కాపురం కూడా కష్టాల పాలైంది. ఇక వ్యాపారస్తుడైన గుణశీల భర్త
దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని, తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే సంపాదించగలిగాను, అంతేగాని సంపాదించిందంతా దైవానుగ్రహం వలనే అనుకోవడం మూర్ఖత్వం అని భావించాడు. అతని అహంకారంతో దైవారాధనలన్నింటినీ కూడా మానేశాడు. అతని తల పొగరు వలన సాటి వ్యాపారులు అతడికి సహకరించడం మానేశారు. దీంతో అతని వ్యాపార లావాదేవీలన్నీ కూడా సన్నగిల్లి, అతని రాబడి తగ్గి, అతని కుటుంబము దరిద్రంలో మునిగిపోయింది. ఇక చివరిదైన విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగిపోయాయి. కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే గాని పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయడం దేనికి అనుకున్నాడు. అందువల్ల చెడు మిత్రుల వల్ల దుర్వ్యసనాల పాలయ్యాడు. దాంతో చివరికి సంపదంతా హారతి కర్పూరం వలె కరిగిపోయింది. చివరకు అతను కూడా దరిద్రుడైపోయాడు. అయినా ఆ నలుగురు అక్కా చెల్లెళ్ళు మాత్రం ఏదో ఒకనాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవలక్ష్మీదేవి తమను అనుగ్రహిస్తుందని, తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవాన్ని కలిగిస్తుందని నమ్మేవారు. తాము పస్తులుండినా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు. అందుకు ఆ అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది. ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో ఆ వైభవలక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది: పిల్లలు, మీ భక్తి ప్రపత్తులు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి అనుగ్రహానికి మీరు ఇంత విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవలక్ష్మి ప్రసాదం అతి త్వరితంగా సిద్ధించే మార్గం ఒకటి చెబుతాను. తక్షణమే మీ అక్కా చెల్లెళ్ళు నలుగురు మీ ఇళ్లల్లో వైభవలక్ష్మి వ్రతం చేయండి అని చెప్తుంది. ఇక అవ్వ చెప్పిందంతా విన్న ఆ అక్కా చెల్లెళ్ళు అత్యంత సంతుష్టులై, ఓ అవ్వ, ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి? ప్రస్తుతం మేము దారిద్ర్యంలో ఉన్నాము కదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు. అందుకు ఆ వృద్ధమాత చిరునవ్వు నవ్వి ఇలా చెప్పింది: ఓ అమ్మాయిలు, ఇదేమీ ఖర్చుతో కూడిన పని కాదు. ఎప్పుడైనా సరే 4 లేక 6 లేక 8, అంతకు మించి 11 లేదా 21 గురువారాలు కానీ శుక్రవారములు కానీ ఈ వ్రతాన్ని ఆచరించాలి. గురువారాలు చేసేవారు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి. శుక్రవారములు చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచిన గురువారము లేదా శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని ఇంటిని అలంకరించుకొని, అమ్మ వైభవలక్ష్మీదేవి, ఈ రోజు మొదలు ఇన్ని గురువారాలు లేదా ఇన్ని శుక్రవారాలు నీ వ్రతాన్ని ఆచరిస్తాను. నాకు తగిన శక్తిని ప్రసాదించు. నేను చేసే ఈ వ్రతంలో సంతృప్తురాలివై నా కోర్కెలను నెరవేర్చు అని మొక్కుకోవాలి. ఇక ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి, శుభ్రత, సదాచార పాలనము ముఖ్యము. ఇలా వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగులవుతారు. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ఏ కోరికలుంటే ఆ కోరికలు నెరవేరుతాయి అని ముగించింది ఆ వృద్ధమాత. ఇక తక్షణమే ఆ అక్కా చెల్లెలు నలుగురు వారి వారి తాహత్తును బట్టి 4 లేదా 8 లేదా 11, 21 వారాల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు. మరుసటి శుక్రవారమే ఆ వ్రతాన్ని ఆరంభించారు. నలుగురు కడు పేదవారై ఉండడం చేత నలుగురు కూడా రాగి కలశాన్ని వాడారు. అందరికన్నా అధిక దరిద్రురాలైన శీల కలశంలో రాగి నాణ్యాన్ని ఉంచి పూజించింది. సుశీల రూపాయి నాణ్యాన్ని ఉంచి పూజించింది. గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణ్యాన్ని ఉంచి పూజించింది. చివరిదైన విశాల తన ముక్కెరను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏ రూపాలతో ఆరాధించినా కూడా వారి హృదయంలో గల భక్తి భావాలనే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవలక్ష్మీదేవి. ఇక వారు వ్రతమును ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీల భర్త యొక్క పాండిత్యము ప్రాచుర్యము పొంది అందరి చేత గౌరవించబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి. తద్వారా వారు ఉన్నతులయ్యారు. ఇక సుశీల ఆచరించిన వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడి ఆ యుద్ధ నిమిత్తం
అంతకు పూర్వమే ప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతనినే దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు. ఆ యుద్ధంలో అమ్మవారి దయ వలన సుశీల భర్త విజయం సాధించడంతో అతనిని గత నేరాలన్నింటినీ మన్నించి దళపతిగా స్థిరపడ్డాడు. ఇక అంతటితో సుశీల కుటుంబం కూడా బాగుపడింది. ఇక ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైన దినుసులు ఎగుమతి దిగుమతి విషయంలో గుణశీల భర్త వెలుగులోకి వచ్చాడు. ఇక ఇతర వ్యాపారస్తులందరూ కూడా అతనినే ఆశ్రయించవలసి వచ్చింది. సహజంగానే తెలివిగల గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబము పూర్వ వైభవాన్ని పొందింది. ఇక చివరిదైన విశాల వ్రతారంభం చేయగానే అమ్మవారి దయ వలన ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాలన్నింటినీ వదిలేసి ఒకదాని తరువాత ఒకటి వదిలి తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనపరిచాడు. ఇక వారి కుటుంబం కూడా పూర్వము వలె సుఖ సంతోషాలతో జీవించసాగింది. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆబాల గోపాలం ఎవ్వరు తనని పూజించినా సరే తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోర్కెలను నెరవేర్చును. శ్రీ వైభవ లక్ష్మీ వ్రత కథ సమాప్తం. చూశారు కదండి, ఈరోజు మనం లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణ మాసంలో శ్రీ వైభవ లక్ష్మీ వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.